డాక్టర్ గారు, మా వారికి నడిచినా మెట్లు ఎక్కినా గుండెలో నొప్పి వస్తోంది. ఆగిపోతే నొప్పి ఉండదు. ఒక్కొక్కసారి సెక్స్లో పాల్గొన్నా వస్తుంది. డాక్టర్కి చూపిస్తే స్టంట్ వేయాలన్నారు. అలాగే చేయించాం. ఇక మా వారు సెక్స్ చేయవచ్చా చేయకూడదా? కొందరికి మరి హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు ఉంటాయి, వాటిలో బ్లాక్స్ ఉండొచ్చు, లేదా సన్నబడవచ్చు. సన్నబడితే వాళ్ళకి ఏమైనా నడిచినా మెట్లెక్కినా సెక్స్లో పాల్గొన్నా ఏదైనా ఎగ్జర్షన్ అలసై చేస్తే గుండెలో నొప్పి వస్తుంది. దాన్ని ఏమంటారు? యాంజైనా పెక్టోరిస్ అంటాం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే స్ట్రెయిన్ అయితేనే నొప్పి వస్తుంది, మామూలు టైంలో రాదు. హార్ట్ అటాక్ అయితే మామూలు టైంలో కూడా ఉంటుంది. ఏ స్ట్రెయిన్ కూడా హార్ట్ అటాక్. ఇది హార్ట్ అటాక్ అన్నాం. యాంజైనా పెక్టోరిస్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సఫిషియెంట్గా గుండెకి అందదు. ఎక్కడో రక్తనాళాల్లో కాస్త ఎక్కడో బ్లాక్స్ నారోయింగ్గా ఉంటుంది. ఇలాంటి కేసుల్లో పూర్వకాలం అయితే మామూలుగా చిన్న సార్బిట్రేట్ కానీ ఐసాడ్లు కానీ బెల్లిస్తే వ్యాసోడైలాటస్ ఇచ్చి కొద్దిగా నొప్పి లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేవారు ఉండేవారు. ఇప్పుడు మెడికల్ సైన్స్ బాగా అడ్వాన్స్ అయిపోయింది కనుక ఈ గుండె సంబంధించిన రక్తనాళాలు ఎక్కడ సన్నబడితే దాన్ని కాస్త వ్యాఖ్యలు చేయడానికి బెలూన్ యాంజియోప్లాస్టీ అని, అలాగే స్టెంట్ వేయడం. స్టెంట్ వేస్తే రక్తనాళాలు ఎక్కడ సన్నబడ్డాయో అది వెడల్పు చేసి గుండెకి రక్త ప్రసరణ గిల్లెట్ చేస్తుంది అన్నమాట. అంటే ఆయనకి స్టెంట్ వేశారు, దీనివల్ల తగ్గుతుంది. ఇప్పుడు వీళ్ళకి వచ్చే అనుమానం అంటే స్టెంట్ వేశారు కనుక మరి సెక్స్లో పాల్గొచ్చా పూర్వకాలం సెక్స్లో పాల్గొని గుండె నొప్పి వచ్చా కదా మళ్ళీ వస్తుందేమో అన్న అనుమానం వీళ్ళకుంది. ఏం పర్లేదు, స్టెంట్ వేశాక మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు డాక్టర్ గారు చెప్తారు. మందులు చెప్తారు డాక్టర్ గారు, ఇలా మందులు వేసుకోవాలి. ఆ మందులు మొత్తం కొంతకాలం వాడాల్సిందే. ఎందుకంటే కరోనరీ వ్యాసోడైలాటస్ మందులు కొంతకాలం వాడాలి. అవి వాడితే స్టెంట్ వేసినప్పటికీ సెక్స్కి దూరంగా ఉండవలసింది. స్టెంట్ ఏంటండి, బైపాస్ ఆపరేషన్ చేసినా తప్పకుండా సెక్స్లో పాల్గొవచ్చు. స్టెంట్ వేసిన దానికి దూరంగా ఉంటే ఇంక బైపాస్ అయితే అసలు కుదరదు కదా. అంటే బైపాస్ చేసిన వాడు కూడా సెక్స్లో పాల్గొవచ్చు. అది డాక్టర్ చెప్తారు ఎప్పటి నుంచి పాల్గొవచ్చు అని. అలాగే వీళ్ళు కూడా సెక్స్లో నిరభ్యంతరంగా పాల్గొవచ్చు, ఏమీ అవ్వదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.